మార్నింగ్ అందరికీ. ఈరోజు స్పెషాలిటీ వచ్చేసి ఏరువాక పౌర్ణమి అనమాట. ఇట్ మీన్స్ ఇప్పుడు ఎండాకాలం అయిపోయి వానాకాలం స్టార్ట్ అయ్యి మనం భూమిని పూజించుకొని వానాకాలం పంటలు వేసే రోజుని చెప్పుకోవచ్చు. రోహిణి కార్తె అయిపోయింది మామూలుగా నిన్నతోనే. మగశిర కార్తె కూడా స్టార్ట్ అయింది. సో ఇప్పుడు వానాకాలం కూడా స్టార్ట్ అవుద్ది. సో వానాకాలం పంటలు కొన్ని ఉంటాయి, శీతాకాలం పంటలు కొన్ని ఉంటాయి, అండ్ ఎండాకాలం పంటలు కొన్ని ఉంటాయి. మనకు తెలిసింది 3 టైప్స్ ఉంటాయి. 3 సీజన్స్లో ఎక్కువ పండే పంటలు ఆ టైంలో వేస్తారనమాట. సో ఈరోజు నుంచి భూమి తల్లిని పూజించుకొని వర్షాకాలం పంటలు అయితే అయిపోతున్నారు. సో అందుకని దాన్ని సందర్భంగా ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతులందరికీ ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు. జై జవాన్ జై కిసాన్. మనకు తిండి పెట్టేది రైతు, మనల్ని కాపాడేది ఒక ఆర్మీ వాళ్ళు మాత్రమే. అండ్ ఇంకొక టాపిక్ వచ్చేసి ఏరువాక పౌర్ణమి మీన్స్ ఏరు అంటే సెలయేరు. అంటే ఇప్పుడు మనకి నీటితో మనం దాన్ని తరుపుతాం కాబట్టి ఏరువాక అని వచ్చినట్టు నాకు తెలిసి. సో ఇదనమాట. ఇందులో ఏమైనా తప్పు ఉంటే సారీ. మీకు ఇంకేమైనా తెలిస్తే ఏరువాక పౌర్ణమి గురించి ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అది కాదు ఇది అని చెప్పి. నాకైతే ఏరువాక పౌర్ణమి గురించి ఇన్ఫర్మేషన్ ఇది. ఎందుకంటే మనం ఏరువాక పౌర్ణమి గురించి ఇప్పుడు వీడియో అయితే చేయలేదు, ఈసారి చేస్తాను. సో ఏమన్నా తప్పు చెప్పుంటే సారీ. అండ్ ఏరువాక పౌర్ణమితో ఈరోజు పొడం తల్లికి పూజ చేస్తారు కదా. వర్షాకాలంలో వేసే మెయిన్ పంటలు ఏంటి ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ చెప్పమని మర్చిపోమాకండి. మా సైడ్ ఒక్కో సైడ్ ఒకలాగా వేస్తారు. మామూలుగా కోస్తా సైడ్ ఒకలాగా వేస్తారు, రాయలసీమ సైడ్ ఒకలాగా వేస్తారు, కోనసీమ సైడ్ ఒకలాగా వేస్తారు, గోదావరి సైడ్ ఇంకోలాగా వేస్తారు అనమాట. సో ఇదనమాట డిఫరెన్సెస్. ఒక సైడ్ ఒక్కొక్కటి పంట వేస్తారు, అన్నిసార్లు ఒక పంటలు వేస్తారని నేను చెప్పలేను. మట్టి బట్టి సాయిల్ దాన్ని బట్టి వేస్తారు అన్నమాట. కొంతసారి బంకమట్టి ఉంటుంది, కొంతసారి ఎర్రమట్టి ఉంది, కోస్తా సైడ్ బంకమట్టి ఉంటుంది. ఒక్కొక్క మట్టి బట్టి వేస్తారన్నమాట. థ్యాంక్ యూ సో మచ్.